నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైపర్సోనిక్ ప్రయోగం విజయవంతం. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా. ముఖ్యమంత్రి సెక్యూరిటీలో కీలక మార్పులు. రంగంలోకి దిగిన కౌంటర్ యాక్షన్ బృందాలు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. కుంభమేళాకు కదిలిన కళ్యాణ రథం. ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్ఘాటన. తిరుపతిలో పింఛన్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను తనిఖీలు చేసిన నగరపాలక సంస్థ కమిషనర్. నకిలీలకు వెన్నులో వణుకు. అశేష జనవాహిని మధ్య సాగర్ తీరంలో ప్రధానమంత్రి మోదీ రోడ్ షో సాగింది. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విశాఖలోని సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు సాగింది యాత్ర. దారి పొడవునా భారీగా తరలివచ్చిన జనం ముగ్గురు నేతలపై పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. విశాఖ నగరం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నినాదాలతో దద్దరిల్లింది. ఎన్నికల తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన మోదీకి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కమిటీ వేసి జనాన్ని సమీకరించారు. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్డు షో జరిగే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచే ఆంక్షలు విధించారు. భారీగా ట్రాఫిక్ను మళ్లించారు. రోడ్ షో కంటే ముందు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రికి విశాఖలో గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఐఎన్ఎస్ డేగాకు ముందే చేరుకున్న ముగ్గురు నేతలు మోదీని ఆహ్వానించారు. అక్కడి నుంచే నేరుగా సిరిపురం చేరుకున్న ప్రధానమంత్రి అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. దాదాపు గంట పాటు సాగింది రోడ్ షో. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కర్లకు కూడా భూమి పూజ చేశారు. వర్చువల్గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడి మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లెలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీ నగర్, గుత్తి పెండేకల్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. అదే వేదికపై చిలకలూరుపేట 6 లైన్ల బైపాస్ రోడ్డును జాతికి అంకితం చేస్తారు. విశాఖ పర్యటన ముగించుకున్న తర్వాత మోదీ భువనేశ్వర్ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. This is where I am appealing, sir. They are all with you. You are fighting for the nation, for the poor people. All people are with you. Show your hands. We are with Narendra Modi. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో సహకారంతో కేబినెట్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ, మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవన్లు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుతాం. మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను సద్వినియోగపరుచుకొని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా
ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేసే కార్యక్రమం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి. బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం. కార్యకర్తలను ఇక్కడ కాదు, కార్యకర్తలను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలే, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. పక్షవాతంతో బెడ్కు పరిమితమైన పెన్షనర్ల ఎంపికను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. పక్షవాతంతోనూ ఏదైనా ప్రమాదవశాత్తు 80% వికలత్వం ఉన్న వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. ముఖ్యంగా మంచానికి వీల్చైర్లకు పరిమితమైన వారికి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 52 మంది ఉన్నారు. వీరి పెన్షన్ను పెంచేందుకు మరోమారు ఓ ఆర్థోపెడిషియన్, ఒక జనరల్ మెడిసినర్, ఒక మెడికల్ ఆఫీసర్స్తో కూడిన బృందంతో తనిఖీలు చేస్తున్నామని అన్నారు. వీరి ఎంపిక పూర్తయిన తర్వాత ప్రభుత్వం 15,000 రూపాయల పెన్షన్ ఇస్తుందని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వైద్యుల బృందం, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా, అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూలైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడవచ్చం అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో మార్పులు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు.
ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ టీంలు రంగప్రవేశం చేశారు. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు చంద్రబాబుకు భద్రతా వలయం కూడా ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటుంది. వీరు నిత్యం కంటికి రెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను రంగంలోకి దింపారు. ఆయనకు భద్రతా వలయంలో మొత్తం 3 వలయాలుగా ఏర్పడి చంద్రబాబుకు రక్షణ కల్పిస్తారు. మొదటి 3 అంకెల భద్రతా వలయంలో ఎన్ఎస్జీ, రెండవ వలయంలో ఎస్ఎస్జీ ఉంటారు. చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సమయంలో వీరందరికీ దూరంలో 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. నగరపాలక సంస్థ పరిధిలోని 3వ వార్డు పోస్టల్ కాలనీలో ప్రజల ఫిర్యాదులను బుధవారం ఉదయం కమిషనర్ ఎన్ మౌర్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే సమస్యలను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం పోస్టల్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అలాగే అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు మురుగు, చెత్త తొలగించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 6 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 25 లక్షల విలువైన గంజాతో పాటు 3 కార్లను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. మళ్ళీ ఫర్దర్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకొకరికి సప్లై చేయడము, వాళ్ళదంటే మళ్ళీ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అంతవరకు కూడా మొత్తం విచారించి వీళ్ళందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సీజర్ ద్వారా కేవలం ఇది తిరుపతి జిల్లాకు సంబంధించింది కాదు, ఇది రైట్ ఫ్రమ్ నార్దర్న్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఒరిస్సా అక్కడి నుండి తీసుకొస్తూ తమిళనాడుకి తీసుకెళ్తున్న దాన్ని కూడా పట్టుకొని దీంట్లో ఫర్దర్ ఇటువంటివి మళ్ళీ జరగకుండా చేయడానికి వర్కౌట్ చేసిన అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు డిఎస్పీ గూడూరు అండ్ డిఎస్పీ నాయుడుపేట, సులూరుపేట ఇన్స్పెక్టర్, గూడూరు రూరల్ తుని ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ఈ గాంజా విషయంలో ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే వినియోగిస్తున్నారో వారి సమాచారాన్ని ఇస్తే తప్పకుండా వారి సమాచారాన్ని వారు ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి పూర్తిగా తిరుపతి జిల్లాని గాంజా ఫ్రీ జిల్లాగా చేయడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ధ్యేయంతో పనిచేస్తున్నాం. ప్రతిరోజు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన ముగించుకొని తిరుగు పయనమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో 3 రోజుల పాటు పర్యటనను విజయవంతంగా ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1:15 తిరుగు పయనమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు పలికారు అధికారులు, ప్రజాప్రతినిధులు. తన పర్యటనలో కుప్పం నియోజకవర్గం దిశ మార్చే విధంగా స్వర్ణ కుప్పం విజన్ 2029ను లాంఛనంగా ప్రారంభించి 5 సంవత్సరాలలో చేపట్టబోయే పనులకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు సవివరంగా వివరించి ఇందులో ప్రారంభంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుమల డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ కారణంగా పక్కనే ఉన్న డ్యాంలోకి నీరు చేరి కలుషితమయ్యే ప్రమాదం ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ప్రముఖ శాస్త్రవేత్త డిఆర్డీఓ చైర్మన్ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఎవరు తొందరగా చేస్తారో వాళ్ళకి ఇద్దామని టీటీడీ నుంచి మాత్రం ఖర్చులు పెట్టి అవసరం లేదు. గతం ఏం జరిగిందో మనకు అనవసరం, ఇప్పుడు జరగబోయేది చెప్తాం. మీరు చైర్మన్గా బాధ్యత తీసుకున్నప్పటికీ ఇప్పటికి మొదటగా మీరు దీని మీదే ప్రధాన అజెండాగా తీసుకున్నారు. అప్పటికిప్పటికి ఎంత చెత్త తొలగింపు జరిగింది? చెత్త ఏం లేదు, ఏం పెద్దగా పోలేదు. అంటే మొదట మీరు గుర్తించింది ఎంత, ప్రస్తుతం ఎంత? ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంది. రోజుకి 50,000 టన్నులు వస్తూ ఉంది. రోజుకి 50-60,000 టన్నులు ఇన్పుట్ వస్తూ ఉంది. పోతే సేమ్ అవుట్పుట్ వెళ్ళొచ్చు, అంతకన్నా ఎక్కువ పోవట్లేదు. ఈ ప్రాంతం మీద కొద్దిగా కనిపిస్తుంది కానీ మిగిలినంతా వెనక పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి అక్కడ, అవి క్లియర్ చేయాలి. ఇది కాదు. మొత్తానికి చైర్మన్ గారి టైంలోనే ఇప్పుడు శ్రీకారం చుట్టారు.
చేయాలి. అది ఎన్విరాన్మెంట్ బాగా దెబ్బతింటుంది. సైంటిస్ట్ గారు అన్నట్టుగా జంతువులతోని వాటితోని అన్నిటికీ ప్రాబ్లమే. వాటర్ కంటామినేషన్ ఏమవుతుంది ఏంటి అనేది కూడా, పక్కనే చెరువు ఉంది, ఎంతవరకు స్వీపేజ్ అవుతుందో కూడా తెలియదు. తిరుపతి రుయ్య ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని, అలాగే పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్యులకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం తిరుపతి ఎస్వి వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రుయ్య ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎన్ మౌర్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శివరామిరెడ్డి, ఏపీఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్ వి బాలకృష్ణ నాయక్, తిరుపతి జిల్లా ఆరోగ్య మరియు వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి, జిల్లా DCHS మరియు రుయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, వారి సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా రుయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. తిరుమలలో దుకాణాలు, హాకర్ లైసెన్సులు, రెన్యువల్స్ కేటాయింపులలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ రెవెన్యూ పంచాయతీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్ నారాయణ చౌదరిని ఎట్టకేలకు ఆస్థానం నుంచి తప్పిస్తూ టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణల దృష్ట్యా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అందుకున్న ఆయన మంగళవారం తిరుమల పంచాయతీ రెవెన్యూ కార్యాలయంలో నుండి ఫైళ్లను సంబంధిత అధికారులకు స్వాధీనం చేసి విధుల నుండి రిలీవ్ అయ్యారు. గత 3 ఏళ్లుగా టీటీడీ పంచాయతీ రెవెన్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన భాస్కర్ నారాయణ చౌదరి తిరుమల స్థానికులకు చెందిన దుకాణాల కేటాయింపులు, హాకర్ లైసెన్సులు, అక్రమంగా తట్టలు పెట్టించడంలో లక్షలాది రూపాయలు లంచాలు వసూలు చేసి టీటీడీ రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాను చేసిన అక్రమాలన్నింటినీ రాజకీయ నాయకుల సిఫార్సు మేరకే చేశానని, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని అందించి తనపై ఎదురు తిరిగిన తిరుమల స్థానికులపై కక్ష సాధింపు ధోరణితో దుకాణాలన్నింటిపై ఒక్కో దుకాణానికి 25,000 రూపాయల జరిమానా విధిస్తూ నోటీసులు కూడా జారీ చేశారని టీటీడీ యాజమాన్యానికి స్థానిక టీడీపీ నేతలతో కలిసి స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా తట్టల పేరుతో అసలు ఎటువంటి ఆధారాలు లేని వైసీపీ అనుచరులకు కొన్ని పాత చిత్తు కాగితాన్ని ఆధారంగా చూపించి ఒక్కొక్కరి వద్ద నుంచి 3 లక్షల రూపాయలకు పైగా లంచాలు గుంచి వారందరికీ కొండపై కీలకమైన ప్రాంతాల్లో అనధికారిక తట్టలను పెట్టించారని ఇటీవల ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విచారణలో కూడా అధికారులకు రెవెన్యూ ఏఈఓపై ఫిర్యాదులు అందాయి. తిరుమలలో డిఎంబి రోడ్డు, కళ్యాణకట్ట, అన్నదానం, శిలాతోరణం, పాప వినాశనం, ఆకాశగంగ, వైకుంఠ దారి ఇలా అనేక కీలక ప్రదేశాలలో యాత్రికులు నడిచేందుకు కూడా దారి లేకుండా ఇష్టానుసారంగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా తట్టలు పెట్టించారని ఏఈఓపై ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ అనుమతులతో పునరావాసం కింద కేవలం స్థానికులకు జీవనోపాధి కింద కేటాయించిన 729 హాకర్ లైసెన్సులు ఉండగా గత 3 ఏళ్లలో అనధికారికంగా అక్రమంగా వెలిసిన తట్టలు మరో 500 వరకు ఈ అధికారి పెట్టించినట్లు స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గతంలో 3 IAS అధికారులు టీటీడీ ఈవోలుగా పనిచేసిన సమయంలో 9 దుకాణాలకు సంబంధించిన అనుమతులకు నిబంధనలకు విరుద్ధమని క్లియర్గా ఫైళ్లలో పేర్కొంటూ వాటిని ఆదేశాలు జారీ చేయగా అంతటి కీలకమైన ఫైళ్లను సైతం తారుమారు చేసి సాక్షాత్తు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి కొత్తగా వచ్చిన అధికారులకు తప్పుడు సమాచారం అందించి మళ్లీ 9 దుకాణాలను అక్రమంగా కీలకమైన స్థానాల్లో కేటాయించిన ఘనత ఈ అధికారికే దక్కిందని, ఈ వ్యవహారం వెనుక దాదాపు 3 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విచారణ అధికారులకు ఫిర్యాదులు అందాయి. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్భయంగా ఇంకా అనేక అక్రమాలు, అవకతవకలు, అవినీతి వ్యవహారాలకు పాల్పడిన ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగికి తిరుమల బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి బినామీగా వ్యవహరిస్తూ లంచాల కోసం సెటిల్మెంట్లు చేస్తూ
అలా వచ్చిన సొమ్ము దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ రొటేషన్లో ఉన్నట్లు ప్రభుత్వ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అసలు ఇంతటి పెద్ద అవినీతి వ్యవహారం వెనుక ఎవరున్నారో, ఆయనకు అండగా నిలుస్తున్న పెద్దలు గద్దలు ఎవరు, దాదాపు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారనే వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి టీటీడీకి ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఏఈఓ వ్యవహార శైలిపై తీవ్రమైన ఫిర్యాదులు వస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు దీని వ్యవహారంపై తేల్చాలని స్వయంగా టీటీడీ పెద్దలను ఆదేశించడంతో ఎట్టకేలకు అవినీతి తిమింగలంపై వేటు పడింది. ఇక ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా విజిలెన్స్ విచారణ చేపట్టి ఇంతకాలం అనకొండలా మింగిన అవినీతి సొమ్ము కక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జనవరి 13న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుంచి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి మేళ తాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చజెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్లు రామకృష్ణ, శ్రీ మునిరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దాదాపు 2.5 ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ 45 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. మద్యం మత్తులో వీరంగం చేసిన 6గురిని అరెస్టు చేశారు ఈస్ట్ పోలీసులు. అదేవిధంగా ఇంతకుముందు ఏదో చిన్న మనస్పర్ధలు ఉండి దాని మీద ఈ గణేష్తో పాటు శ్రీనివాసులు చిక్పాలపురతను, రేపల్ల చందు బీకొత్తగొడతను, డి శివ చిన్నమండ్యం, మహాప్రభు చెన్నై, సంపత్ తమిళరసన్ చెన్నై ఈ 6 మంది కొండ మీద పట్టాలనుకుంటూ కొన్ని చెప్పులు దొంగతనాలు చేస్తూ అలా పరిచయం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్కి పరిచయం ఉంటుంది. దాంతో వెళ్ళకుండా మనస్పర్ధలతో గణేష్కు సాయి కుమార్ ఉన్న మనస్పర్ధలతో ఈ 6 మందిని సపోర్ట్ తీసుకొని అతన్ని పిలిపిస్తారు. అక్కడ వాగ్వేదం చేసి సాయి కుమార్ మీద బీర్పాడంతో దాడి చేయగా అతనికి తీవ్రమైన గాయాలైన అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సాయి కుమార్ కంప్లైంట్ మీద నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది సపరేట్గా స్పెషల్ టీమ్స్ పెట్టి వీళ్ళు 6 మందిని గాలింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుపతి పల్లెవెలుగు బస్టాండ్లో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఈరోజు రిమాండ్ పంపుకుంటున్నాం. ఈ తిరుపతి నగరంలో ఎవరే కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరిని ఉపేక్షించేది ఉండదు. రౌడీ షీట్లుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరంలో ప్రశాంతంగా సురక్షిత నగరంగా పెట్టాలంటే ప్రజల సహకారం ఉండాలా. పోలీసు కానీ ఉక్కుపాదం మోపుతారని చెప్పి ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మీద ప్రత్యేకంగా ప్రజలు తెలియజేస్తున్నా.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూ లైన్లు, చెలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తున్నారు. అప్పలాయగుంట శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమార్ ఆచార్యులు తెలిపారు. మనకు ఉన్నటువంటి 24 ఏకాదశుల్లో తెలుగు మాసాలు 12 మాసాల్లో ప్రతి మాసం కూడా 2 ఏకాదశులు వస్తాయి. అలా ఈ పుష్యమాసంలో ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశి నాని వైకుంఠ ఏకాదశి అని పేరు. పుష్య శుక్ల ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి నాడున ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి అని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క మధుకైటభులు అనేటువంటి రాక్షసులు, భగవంతుడు రాక్షసులకు కూడా మోక్షం ఇస్తాడా అంటే తను ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా ఆ రోజు ఎవరైతే దర్శిస్తారో వారికి కూడా ఎటువంటి వారికైనా సరే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క విశేషమైనటువంటి విశేషం. ఎలా అంటే మధుకైటభులు అనేటువంటి రాక్షసులు పరమాత్మని, స్వామి ఎన్నాళ్ళు మాకు ఈ రాక్షస జన్మ, మాకెప్పుడు ఈ జన్మరాహిత్యం కలిగి మాకు మోక్ష ప్రాప్తి ఎప్పుడు కలుగుతుందని అడిగితే వైకుంఠ ఏకాదశి నాడున ఉత్తర ద్వారం నుంచి స్వామిని కనుక దర్శించినట్లయితే తప్పకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అందుకనే పెద్ద పెద్ద దేవాలయాల్లో వైకుంఠ ద్వారం దగ్గర 2 రాక్షసులు అటు ఇటు 2 కొమ్ములు పెట్టుకొని రాక్షసులు ఉంటారు. ద్వారం ఏమిటి, రాక్షసులు ఏమిటి అనుకోవచ్చు. ఆ రాక్షసులకే ఆ రోజున అటువంటి రాక్షస కృత్యాలు చేసినటువంటి వారికే శ్రీవారిని దర్శించిన మాత్రాన వారికి మోక్ష పదం పొందింది. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడున స్వామివారిని దర్శించినట్లయితే తప్పకుండా ఈ యొక్క మానవ జన్మ దుర్లభం, ఈ మానవ జన్మ రాహిత్యం కలిగి పునః మరలా ఇంకొకసారి జన్మెత్తేటువంటి అవకాశం లేకుండా వైకుంఠ పద ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు. అవునా, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున అలానే శనివారం వైకుంఠ ద్వాదశి రోజున తెల్లవారుజామునే ఏకాంతంగా చక్ర స్నాన మహోత్సవం కూడా ఉంటుంది. అవునా, ఈ 2 రోజులు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. భక్తాదులంతా కూడా విచ్చేసి శ్రీవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. భక్తాదులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. భక్తాదులంతా విచ్చేసి శ్రీవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. తమకు రావాల్సిన కనీస వేతనం చెల్లించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు నాయకులు జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని చెప్పినని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయకుండా ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 లక్షల మంది పైచీలకు ఈరోజు దీన్ని కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్సోర్సింగ్ ఈ వ్యవస్థను నమ్ముకొని వాళ్ళ జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు. మినిమం టైం స్కేల్ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తక్షణమే ఈ 2వ నెంబర్ జీవోను సవరణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పరిమితి కాకుండా మొత్తం అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా సవరణ చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో మరింత ఆందోళన పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విద్యలో రాణించిన వాళ్ళు అన్ని రంగాలలో రాణించగలరని, యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు వ్యసనపరులు కాకుండా భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ లక్ష్మీనారాయణ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించి భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం వంటి వాటికి దూరంగా ఉంటూ దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి డేటా ఫ్రీగా ఇచ్చారు కాబట్టి డేటా ఫ్రీగా ఉందని మనం అవసరం ఉన్నా అవసరం లేకున్నా మనం ఈ డేటాను ఉపయోగించుకొని మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నామో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇదంతా మన దేశం ముందుకు వెళ్లకుండా జరుగుతున్న కుట్ర అని మీరందరూ గమనించాలి. కాబట్టి మీరు ఏం వింటున్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి వినదలుచుకున్నారు అన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. రాజకీయాల ముందుకు తీసుకెళ్ళడానికి నేనేంటి చెప్తున్నారా, నా సైడ్ నుంచి ఎవరైతే రాణిస్తారో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, గుర్తింపు ఇవ్వాలా, గుర్తింపు ఇస్తేనే రాష్ట్రం బాగుంటుంది. దానికి నా వంతు పూర్తి సహకారం అందిస్తాను. ఎప్పుడు కుటుంబ పాలన అనే దానికి నేను ఒప్పుకోను. అటువంటిది ఉండకూడదు. ఎవరు దేంట్లో రాణిస్తారో వాళ్ళని అందులో రాణించాలి. కొంతమంది అనుకుంటారు, కొంతమంది పేరెంట్స్ నేనే ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసిన ఏదైనా సత్ఫలాన్ని ఇస్తుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు భయం ఉంటే ఏదీ సాధించలేము. యంగ్ అండ్ డైనమిక్గా ఉన్న ప్రతి విద్యార్థి ఈ ఏజ్లో సాధించకపోతే ముందు చూపుతో మనం ఏం సాధించలేము. కాబట్టి ఇది పదునైన అవకాశం మన అందరికీ. ప్రతి ఒక్కరూ మీ విద్యా జీవితాన్ని సత్ఫలంగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే నర్సులకు ఆత్మరక్షణ కోసం తైక్వాండో ఎంతగానో ఉపయోగపడుతుందని అరవింద్ ఐ హాస్పిటల్ జనరల్ మేనేజర్ కేశవ్ కుమార్ తెలిపారు. తిరుపతి జూ పార్కు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ నర్సులకు తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ జనరల్ మేనేజర్ కేశవ్ కుమార్ గీత మాట్లాడుతూ మహిళలకు తైక్వాండో శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని, రానున్న రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ శిక్షణ పొందడంతో అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇటువంటి క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. తమ అరవింద్ ఐ హాస్పిటల్లో ఈ శిక్షణ కోర్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తైక్వాండో శిక్షకుడు గోపి నాయకుడును వారి సిబ్బందిని అభినందించారు. అంతకుముందు శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులకు బెల్టులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఎక్స్పర్ట్స్ను వెతికి పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి మన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించడము, వాళ్ళు నిజంగా నేను చాలా జలస్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఇటువంటి అవకాశం రాలేదు నేర్చుకోవడానికి. ఇప్పటికి కూడా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ స్టెప్స్ వేయమంటే అక్కడ వేస్తుంటాను. లేడీగా ఉంటే ప్రసన్న గారి దగ్గర ఇక్కడ డ్యాన్స్లో చేరిపోయి ఉండేవాడిని. అందరికీ హాస్పిటల్ తరపున, ప్రత్యేకంగా నా తరపున నలుగురికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీగా ఉండే లైఫ్, దీనివల్ల కొంచెం రిలాక్స్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము పిల్లలకి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు బెల్ట్ గ్రేడింగ్ ఇచ్చాము. ఆ బెల్ట్ గ్రేడింగ్లో మేము వాళ్ళకి బెల్ట్ ప్రదానం చేశాము. ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,870 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,243 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,200 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైపర్సోనిక్ ప్రయోగం విజయవంతం. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా. ముఖ్యమంత్రి సెక్యూరిటీలో కీలక మార్పులు. రంగంలోకి దిగిన కౌంటర్ యాక్షన్ బృందాలు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. కుంభమేళాకు కదిలిన కళ్యాణ రథం. ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్ఘాటన.
తిరుపతిలో పింఛన్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను తనిఖీలు చేసిన నగరపాలక సంస్థ కమిషనర్. నకిలీలకు వెన్నులో వణుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.